మీకు గుర్తుందా మీ ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పిన నాకు స్టోరీ గుర్తుంది. మొట్టమొదటిసారిగా ఎర్ర బస్సు ఎక్కి ఒక మహిళగా అంటే రియల్ ఎస్టేట్ పరంగా ఒక సైట్ చూడటానికి శంషాబాద్ వెళ్ళి బస్సులు మారుకుంటూ గుర్తుందా మీకు? అవును. అలాంటిది ఈరోజు శంషాబాద్ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఆ రోజు మీరు చూసిన శంషాబాద్ బస్సులు మారుకుంటూ వెళ్ళి ఎప్పుడు మళ్ళీ ఇంటికి ఏ టైంలో వస్తామా, అక్కడ పరిస్థితి రోడ్లు కూడా సరిగా ఉండేవి కాదు, ఉండేది కాదు, టైం టు టైం బస్సు ఉండేది కదా, ఫస్ట్ ఉండేది కాదు. అలాంటి టైంలో మీరు అక్కడ వర్క్ చేశారు. అవునండి. అప్పుడు శంషాబాద్ ఏ విధంగా ఉండదో మీ కళ్ళతో మీరు చూశారు. ఇప్పుడు శంషాబాద్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? శంషాబాద్ కావచ్చు, లేదంటే ఆ రూట్ అంతా అండి అప్పుడు ధైర్యం చేసి మా మీద నమ్మకం పెట్టి ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు 1000 రూపాయల గజం అండి. 1000 రూపాయలు 1000 రూపాయల గజం కమ్మాను నేను ఆ లొకేషన్లో. ఇవాళ అట్లీస్ట్ 12,000 ఉంది. 12,000 అట్లీస్ట్ ఉంది. అక్కడి నుంచి 25,000 వరకు ఉంది. అంటే ఇన్వెస్టర్స్కి కన్సిస్టెన్సీగా గ్రోత్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనకి రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యేసరికి మనకి హెచ్ఎండిఏలో ఫస్ట్ డెవలప్మెంట్ అయ్యేది ఆ లొకేషన్ అండి. 30,000 40,000 గజము వితిన్ ద కనీసం 4-5 ఇయర్స్లో మనం చూడొచ్చు. ఆ రేట్లు ఆ లొకేషన్స్లో మనకి ఎవరు తీసుకోవాలన్నా కూడా మన వెంచర్స్ కూడా 4-5 రేట్స్లో హైవేకి డిఫరెంట్ డిస్టెన్స్లలో మనవి అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేద్దామంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. హ్యాపీ అనిపిస్తుందా? మీ ఆ టైంలో మీరు 1000 రూపాయలకి గజాన్ని ఇప్పించారు. అందులో నేను కూడా ఒక కస్టమర్ కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. ఎలా ఉంటుంది మేడం? అంటే ఇప్పుడు మార్కెట్ డల్గా ఉంది అంటున్నారు, రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ ఆ సైడ్ ఎలా ఉన్నాయి? షాద్ నగర్ ఈ ప్రాంతాలంతా, బెంగళూరు హైవే. అయితే ఇన్వెస్టర్స్ కండి ఎప్పుడు కూడా ఆ రూట్ ఎప్పుడు నిరాశపరచలేదు. ఒకసారి బాగా మూమెంట్ ఉంది, ఎయిర్పోర్ట్ టైంలో ఒక మూమెంటం తీసుకొచ్చారు. అందులో దట్టు అది హడాజోన్ అయిపోయింది, కొన్న వాళ్ళకి ఇబ్బందులు పడ్డారు. అది రికవర్ అవ్వడానికి ఒక 4-5 ఇయర్స్ పట్టింది ఆ పర్టికులర్ లొకేషన్లో. ఇంకా తర్వాత నుంచి డెవలప్ అయ్యి మనకు లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే డెవలప్ అవుతూ ఎవరిని ఎప్పుడు నిరాశపరచలేదండి. ఆ లొకేషన్ ఎప్పుడు కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మైగ్రేషను, పాపులేషన్ యాడింగ్ ఉన్నది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకు నియర్ బై ఉన్నది, ఎయిర్పోర్ట్కు నియర్ బై ఉన్నది, మనకి ఇప్పుడు వచ్చే బుల్లెట్ ట్రైన్స్కి నియర్ బై ఉన్నది, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కూడా షాద్ నగర్ 50 కిలోమీటర్సే ఉంటుంది ఓకే మెయిన్ సిటీకి. ఇంత దగ్గరలో సిటీ సరౌండ్స్లో కూడా ఎక్కడ అందుబాటులో లేవండి ఈ ప్రైజెస్ ఇంత గ్రోత్ లొకేషన్స్లో. కాబట్టి ఇన్వెస్టర్స్కి మాత్రం 12,000 నుంచి 25,000 వరకు అన్నారు కదా, ఎక్కడ ఏ ప్లేస్లో దొరికే అవకాశం ఉంది మేడం? ఈ 12,000 నుంచి 25,000 మనకండి షాద్ నగర్ దాటి కొంచెం ముందుకు వెళ్తుంటే రాయికల్ టోల్ గేట్ వస్తుంది. రాయికల్ టోల్ గేట్లో మనకు 20,000 వరకు ఉంది. రాయికల్ టోల్ గేట్ నుంచి బూరుగుల హైవే వెంచర్స్ 20,000 నడుస్తున్నాయండి. 20, 22,000, 25 దాకా కూడా నడుస్తున్నాయి కొన్ని వెంచర్స్. అక్కడి నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే 18 నడుస్తుంది, 4 కిలోమీటర్స్ వెళ్తే 16 నడుస్తుంది, అక్కడి నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ వెళ్తే 12,000 నడుస్తుంది. అది కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చే త్రిబుల్ లోపల పక్కన. అక్కడి నుంచి బూరుగుల వరకు, బూరుగుల చౌరస్తా వచ్చేసి ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద లొకేషన్ అంటానండి నేను. అక్కడి నుంచి ఎటు తీసుకున్న స్ట్రెచ్ 10 కిలోమీటర్ల వరకు 7-8 కిలోమీటర్ డిస్టెన్స్లో 12,000 నడుస్తుంది. బూరుగుల చౌరస్తాలో మనకి 20-25,000 నడుస్తుంది. మేము అక్కడ బూరుగుల చౌరస్తాలో ఒక 6 ఇయర్స్ బ్యాక్ అండి 4,500కి అమ్మాము ఫర్ స్క్వేర్ యార్డ్. ఇవాళ ఆ లొకేషన్లో డైరెక్ట్ హైవేకి ఉంటుంది 25,000 నడుస్తుంది. ఇన్వెస్టర్ ఎంత హ్యాపీనో చూడండి. అక్కడి నుంచి అప్ టు 7-8 కిలోమీటర్స్లో మనకి ఇప్పుడు కూడా 12,000 రూపీస్ నడుస్తుంది. హైవేకి ఒక 2 కిలోమీటర్స్ ఉంటే 16-17,000 నడుస్తుంది. ఇప్పటికీ అక్కడ ఇన్వెస్టర్స్ అందరికీ స్వర్గధామే, బంగారం అవకాశం కూడా అట్లా ఉంది అక్కడ. ఒకసారి మార్కెట్ పెరిగేదంటే కూడా కొనడం చాలా కష్టమైపోతుంది. అంటే మీరు అన్నారు ఫస్ట్లోనే మార్కెట్ డల్గా ఉన్నది, ఈ టైంలోనే కొనాలని. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మీకు ఎన్నో ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నారు. ఆ తర్వాత పెరిగిన తర్వాత కొనాలన్న కష్టమే. కొనలేమండి, ఏదైనా కావచ్చు. కొంతమంది యాక్సెసిబిలిటీ అంటారండి. ఎందుకంటే గజం 1000 రూపాయలు మారినా మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నా ఒక 1.5 lakh. మరి అట్లా ఒక 4,000 మారింది అనుకోండి 6 లక్షలు. బడ్జెట్ దాటిపోయినా కొద్దీ మనం ఇన్వెస్ట్ చేసే కెపాసిటీస్ తగ్గిపోతుంటాయి, ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి ఈ టైంలో మన అదృష్టమే అనుకుంటాను. ఇంకా కూడా ఆ ఏరియాలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ వచ్చి బుల్లెట్ ట్రైన్స్ వస్తే అన్నీ 5 ఇయర్స్ ఆల్రెడీ బడ్జెట్లలో డబ్బులు కేటాయించారు.
అలొకేట్ చేశారు కాబట్టి నెక్స్ట్ 5 ఇయర్స్లో అక్కడ మూమెంట్ అనేది రాబోతుంది. ఆ మూమెంట్ని ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అందుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. నేను మీ ధనలక్ష్మి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్. ప్రతి ఒక్కరి ఆశ, ఆలోచన ఒక డ్రీమ్ ఫ్లాట్ కానీ డ్రీమ్ హౌస్ కానీ ఉండాలనేది ఖచ్చితంగా ఆశ. మా త్రూ ఖచ్చితంగా మంచి చోట ఇప్పించి నెరవేర్చగలుగుతాను. మరి నన్ను కాంటాక్ట్ చేయాలంటే 8099725262 నా ఫోన్ నెంబర్. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వరల్డ్ వైజ్గా కూడా హ్యాపీగా హైదరాబాద్లో, అమరావతిలో ఇన్వెస్ట్ చేయగలిగిన, మీరు అక్కడ ఉండి కూడా కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేయగలిగిన లొకేషన్స్ని నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.